మంగ్లీ గారి ఉదంతం హ్మ్. ప్రస్తుతం ఏ దశలో ఉంది? అంటే ఈ ఎఫ్ఐఆర్‌లు ఏ దశలో ఉన్నాయి? బాధితులు ఏమంటున్నారు? అయితే మంగళగిరికి సంబంధించినటువంటి ఉదంతం ఏదైతే ఉందో, ఇప్పుడు అది స్టేట్‌మెంట్ దశలో ఉంది. నిన్న ఆల్రెడీ వెళ్లి స్టేట్‌మెంట్స్ మన దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఇవ్వడం జరిగింది. హ్మ్. సో, ఇప్పుడు నాకు సంబంధించినంత వరకు ఈఓడబ్ల్యూలో ఆల్రెడీ కేసు విచారణ జరుగుతుంది. మొత్తం ఎన్ని కేసులు ఫైల్ అయినాయి? దాదాపుగా నాకు తెలిసినంత వరకు మధు మీదైతే 62 నుంచి అని అంటున్నారు. మధు మీద 62 కేసులు. 62 ఏది ఎఫ్ఐఆర్ బాధితులేనా? బాధితులే. ఓకే. మంగ్లీ మీద దాదాపుగా 12 ఎఫ్ఐఆర్‌లు చేసేయమని చెప్తున్నారు. నేను చెప్తున్నారా? ఎఫ్ఐఆర్ అయినాయా? నేను చేసినయితే 2, బాధితులందరూ చేశారు. మీరు మంగ్లీ మీద 2 ఎఫ్ఐఆర్ 2 చేశారు. ఎఫ్ఐఆర్‌లు చేపిచ్చా. డిఫమేషన్ సూట్ ఏసారు. హ్మ్. పంజగుట్ట సీఏ మీద డిఫమేషన్ సూట్ ఏసాం. హ్మ్. అదే విధంగా ఎవరైతే ఇప్పుడు బాధితులున్నారో బాధితులందరూ కూడా వాళ్ళ పోలీస్ స్టేషన్‌లలో మంగ్లీ తమ్ముడి మీద, మిగతా వాళ్ళ మీద కేసులు పెట్టారు. అదే విధంగా సీసీఎస్‌లో కూడా బాధితులు అందరూ కూడా వెళ్లి, నా తరపున ఉన్న బాధితులందరూ కూడా వెళ్లి మంగ్లీ మీద అండ్ కో మీద కేసు పెట్టడం జరిగింది. దాని మీద కూడా వీలైనంత త్వరలో విచారణ జరుగుతుంది. మొత్తం ఎన్ని కేసులు ఎఫ్ఐఆర్ అంటే అయినాయి? కౌంట్ ఓవరాల్‌గా? చేయలేదు గానీ 10లలోనే ఎఫ్ఐఆర్‌లున్నాయి. హ్మ్. ఖచ్చితంగా ఇందులో నుంచి ఎవరు తప్పించుకోవడానికి అవకాశం లేదు. దానికి సంబంధించిన సాక్ష్యాల అంటే అన్ని- ఛార్జ్ షీట్ ఏం వేయలేదు కదా ఇంకా ఇంకా? ఏ కేసు లేదండి. ఇప్పుడు అంతా కూడా ఏంటంటే ఎంక్వైరీ స్టేజ్‌లో ఉంది. ఎంక్వైరీ స్టేజ్. మొన్నే జరిగింది కాబట్టి ఇప్పుడు నాకు తెలిసినంత వరకు 27థ్ అంటే 7వ తారీఖు ఎఫ్ఐఆర్ ఏందంటే ఈ రోజు 22nd అంటే ఇంకా నాకు తెలిసి ఒక 6, 7 నెలల వరకు కూడా ఎంక్వైరీ జరుగుతది. హ్మ్. ఆ తర్వాత ఏంటి విషయాలు ఏంటనేవి ఒక్కొక్కటిగా బయటకొస్తది. హ్మ్. నాకు తెలిసి ఇందులో మంగ్లీ గారు తప్పించుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో అవకాశం లేదు. ఎక్కడ ఆమె లీగల్ గా నా పేరు ఎక్కడ కంపెనీలో Legal- లేదు, లేదా నా ప్రత్యక్షంగా నేను పెట్టుబడులు పెట్టమన్నది లేదు, నాకేం సంబంధం లేదు, నా మీద ఎటువంటి యాక్షన్ తీసుకోవడానికి కూడా అవకాశం లేదు ఎందుకు లేదు? ప్రధాన నిందితుడు ఎవరైతే రమౌత్ మధు ఉందో, రమౌత్ మధు నుంచి మన మంగ్లీ అకౌంట్ కి 25 lakhs ట్రాన్స్ఫర్ అయ్యి అక్కడ నుంచి ఇటు ట్రాన్స్ఫర్ అయినది పోలీసులు బయట పెట్టారు. మీకు ఇంకా ఆ ఇష్యూ మధు రమావత్ నుంచి మంగ్లీకి మంగ్లీ 25 account. లక్షల రూపాయలు ట్రాన్స్ఫర్ అయింది. ట్రాన్స్ఫర్ అయింది. సో Hmm. అది అఫీషియల్ గా వచ్చింది. ఇంకా తవ్వే కొద్దీ ఇంకా బయటపడతాయి. విన్నాము. మళ్ళీ అదే 25 లక్షల నుంచి 20 లక్షలు మళ్ళీ రిటర్న్ చేసిందని కూడా విన్నాను. అంటే ఈ అంశం అయిన తర్వాత ఇది ఎక్కడ బయటపడుతుందని చేయడానికి అయి ఉండొచ్చు. Hmm. అసలు ఫస్ట్ లో మీరు అంతకుముందు మన ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా నాతో మాట్లాడినప్పుడు అసలు రమౌత్ మధు ఎవడో నాకు తెలియదని చెప్పింది. అవును. రెండో రోజు ఆవిడే ఆడితో ఫోన్ లో మాట్లాడించింది. Hmm. తర్వాత రమవత్ మధు గాని వెళ్ళి నన్ను కలవమంది. తర్వాత కట్ చేస్తే రమవత్ మధుతో ఆవిడ ఉన్నటువంటి వీడియోలు, ఫోటోలు, వాళ్ళ ఇంటికి వెళ్ళినటువంటి ఫోటోలు, తర్వాత వాళ్ళ తమ్ముడితో ఉన్నటువంటి ఫోటోలు అన్ని కూడా నేను మీడియాకి ఇవ్వడం జరిగింది. Hmm. సో ఇక్కడ ఏంటంటే ఖచ్చితంగా మంగ్లీ గారు కావాలని అబద్ధం ఆడుతున్నారు. Hmm. ఖచ్చితంగా ఆవిడ ఇన్వాల్వ్మెంట్ ఇండైరెక్ట్ గా ఎక్కువ ఉంది, డైరెక్ట్ గా తక్కువ ఉంది. డైరెక్ట్ గా కూడా మంగ్లీ గారిని కలిశారు. మంగ్లీ వాళ్ళ చిన్న చెల్లి ఎవరైతే ఉందో ఈ రమ్మవత్ మధు చేసుకోబోయే అమ్మాయి ఆ బాధితులతో కూడా మాట్లాడింది. బాధితుల్లో ఒకరైన రమాకాంత్ రెడ్డి, మధుసూదన్ రెడ్డిలతో మాట్లాడిందని కూడా వాళ్ళు చెప్పారు. అదే విధంగా ప్రత్యక్షంగా మంగ్లీ వాళ్ళ తమ్ముడు ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యి ఉండు. బాధితులతో దిగిన ఫోటోలు మీరు కూడా బాధితులందరినీ ఇక్కడ పెట్టి ఇంటర్వ్యూ కూడా చేశారు. Hmm. సో వాళ్ళు చెప్పడం కూడా జరిగింది. చాటింగ్స్ ఉన్నాయి, ఫోటోగ్రాఫ్స్ ఉన్నాయి, అతను చెప్పిన సంబంధించినటువంటి ఎవిడెన్స్ ఉంది. మెయిన్ ఎవిడెన్స్ ఎవరైతే ఉన్నారో వ్యక్తులు వాళ్ళ స్వాన్ స్టేట్మెంట్ చాలా బలమైంది. మధు మంగ్లీకి నెక్లెస్ ఇవ్వడం నిజమేనా? నిజమేనండి. అందులో వాళ్ళ ఎవరో అభిషేక్ నాయక్ ఎవరో అవును, అభిషేక్ నాయక్. అభిషేక్ నాయక్ కూడా ఒప్పుకోవడం అవును. జరిగింది. దీంట్లో ఈ అభిషేక్ నాయక్ అనే క్యారెక్టర్ ను మీరు ఎక్కడ ఎలివేట్ చేయలేదేంటి? ఎందుకంటే ఇతనికి నాకు సంబంధించినటువంటి అతను బాధితులు ఎవరు నా దగ్గరికి రాల. ఉమ్, ఇందులో అభిషేక్ నాయక్ కూడా హస్తం ఉంది. ఉమ్, సో తన రాజకీయ స్వప్రయోజనం కోసం ఇప్పుడు రమవత్ మధు మీద బురద జల్లుతుండు కానీ నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఈ అభిషేక్ నాయక్ కూడా పాత్ర ఉంది. ఈ మోసాలన్నిటి గురించి కూడా అభిషేక్ నాయక్ తెలుసు, తన నాలెడ్జ్ లో ఉంది. తన దగ్గర కూడా ఉన్నటువంటి బాధితులు ఉన్నారు. వాళ్ళు భీమరావు నాయక్ అని ఒక ఆయన ఉన్నారు. ఉమ్. అతను చెప్తున్నాను ఇంకా వివరాలు అభిషేక్ నాయక్ సంబంధించినటువంటి కొన్ని క్రూషియల్ ఎవిడెన్స్ నా దగ్గర ఉంది. అది వీలైనంత త్వరలో అంటే బయటపడుతుంది. తను అభిషేక్ నాయక్ చెప్పే విషయం ఏంటంటే, దీంట్లో నాకు డైరెక్ట్ ఇన్వాల్వ్ లేదు, నేను కూడా బాధితున్నే, నేను ఎవరి దగ్గర డబ్బులు వసూలు చేయలేదు, నేను పొలిటికల్ గా లీడర్ గా ఎదగడం కోసం చేస్తున్న ప్రయత్నంలో భాగంగా వాళ్ళు పరిచయం అయ్యారు తప్పితే నాకు వాళ్ళకి సంబంధం లేదు, లేదు లేదు. అని. ఇంకా నాకే మధు రివర్స్ 8 కోట్ల రూపాయలు 7 crores ఇవ్వాలని చెప్తున్నాడు కదా. లేదు. మన అభిషేక్ నాయక్ సంబంధించినటువంటి కొంచెం క్రూషియల్ ఎవిడెన్స్ నాకు వేరే వాళ్ళు తీసుకొచ్చి అందించారు. అంటే తను కూడా దీంట్లో భాగమా, లేకపోతే తను స్కామర్ సొంతంగా చేశాడా? అతను కూడా స్కామర్ అని చెప్తున్నారు. నా మ్మ్. దగ్గరికి వచ్చిన ఒక 2 ఉన్నారు. ఉమ్, అంటే వాళ్ళ వెనకాల ఇంకా చాలా మంది ఉన్నారు. కొన్ని క్రూషియల్ ఎవిడెన్స్ తీసుకొచ్చారు. ఉమ్, అది ఇప్పుడు మీడియాకి ఇవ్వను, కొంచెం టైం తీసుకొని నేను ఇస్తా. ఉమ్, అంటే కోర్టులో సబ్మిట్ చేసే కదా ఇస్తా. ఖచ్చితంగా దీంట్లో అభిషేక్ నాయక్ కూడా వన్ ఆఫ్ ద పెద్ద స్కామరే. ఉమ్, అతనికి ఇదంతా తెలుసు. అతను అబద్ధం ఆడతాడు ఈ రోజు గాని ఉమ్, అతనికి తెలుసు. అభిషేక్ నాయక్ సంబంధించినటువంటి జీవితం నా దగ్గర ఉంది.
అది వీలైనంత త్వరగానే మీ అందరికి మీడియా అందరికి అందిస్తా. ఉమ్. ఉమ్, అంటే ఇప్పుడు ఈ మంగ్లీ కేసు ఇప్పటిదాకా ఈ వస్తున్న ఈ పరంపరలో మీరు ఇటీవల కొన్ని కామెంట్స్ మీడియాలో చేసుకుంటూ వస్తున్నారు. ఉమ్, మంగ్లీ నన్ను బెదిరిస్తుంది, చంపేస్తానంటుంది, ఉమ్. తన అనుచరుల ద్వారా దాడికి పాల్పడే ప్రయత్నం చేస్తా ఉందని నిజమా అది? నిజమండి. నేను చూపించా. ఒక ఛానెల్ ఒక ప్రధాన ఛానెల్‌కి నేను ఇంటర్వ్యూ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు బాధితులతో పాటు మమ్మల్ని కూడా కొంతమంది వెంబడించారు. అది విజువల్స్ కూడా ఉన్నాయి. మీకు చూపిస్తా. మీకు ఉమ్. పంపిస్తా. ఓకే. దాన్ని ఆ లోగో తీసేసి మీరు పెట్టి చూడండి. ఉమ్. చాలా మంది మమ్మల్ని వెంటబడ్డప్పుడు ఆ మీడియా వాళ్ళు కిందకొచ్చి మీరెవరు? ఎక్కడి నుంచి వచ్చారు? ఎందుకొచ్చారు? ఈ ఏరియాలో ఎప్పుడు కనిపించలేదని ఆళ్ళ మొహం మీద కెమెరా పెట్టి మైక్ పెట్టి మాట్లాడుతుంటే వాళ్ళు పరుగులు తీశారు. ఉమ్. అదే విధంగా మంగ్లీకి సంబంధించినటువంటి ఒక చిల్లర బ్యాచ్ ప్రెస్ క్లబ్‌లో ప్రెస్ మీట్ పెట్టి నన్ను ప్రత్యక్షంగా భయపెట్టడానికి ప్రయత్నం చేశారు. మీరు అది కూడా చూసారు. ఉమ్. అదే విధంగా మంగ్లీకి సంబంధించినటువంటి కొంతమంది ఎవరైతే విద్యార్థి ఒక సంఘానికి సంబంధించినటువంటి విద్యార్థి నాయకులు ఉన్నారో వాళ్ళు మళ్ళీ నాకు స్నేహితులైతారు. ఉమ్. వాళ్ళు కూడా మీడియా వేదికగా నన్ను బెదిరించడం జరిగింది. ఉమ్. సో అది. తర్వాత మంగ్లీ యొక్క అనుచరులు డైరెక్ట్‌గా నాతో ఫోన్‌లో మాట్లాడారు. మన ఈయన ఉన్నారు గదండీ! సాధు గారి ఇంటర్వ్యూలో డైలీ న్యూస్‌లో సాధు గారి ఇంటర్వ్యూలో ఉన్నప్పుడు అతను నాకు ఫోన్ చేసి మరి నన్ను బెదిరించినటువంటి ఎవరు ఎవరు బెదిరించారు? మంగ్లీ అనుచరుడు. ఏమని బెదిరించారు? ఎట్లా అతను "నువ్వు అడ్వొకేట్ అయితే పెద్ద ఇదా? నీ సంగతి ఏంటో చూస్తా" అంటే "నువ్వెవరు? నువ్వు" అంటే ఆడి పేరు చెప్పట్లా. "నువ్వేం పని చేస్తావు?" అంటే "బిజినెస్." "ఏం బిజినెస్?" అంటే అది చెప్పట్లా. ఉమ్. చెప్పకపోకుండా "సరే ఉండు, నువ్వు కూడా కేసులో ఉంటావు. నీ సంగతి కూడా చూస్తా" అనేసరికి వాడు ఫోన్ పెట్టేసిండు. ఉమ్. ఇట్లా బెదిరింపులు, భయపెట్టడమే కాకోకుండా వెంబడించడం కూడా జరిగింది. సో దానికి సంబంధించి నేను తెలంగాణ రాష్ట్ర డీజీపీ గారికి అర్జీ పెట్టుకుంటం జరిగింది. ఐసీసీ గారి వరకు వెళ్ళింది. తెలంగాణ రాష్ట్ర డీజీపీ గారు శివధర్ రెడ్డి గారు మంగ్లీని కలిశారు గానీ బాధితుల తరపున పోరాటం చేస్తున్నటువంటి అడ్వకేట్ సుబ్బుని మాత్రం ఇంతవరకు కూడా ఆయన ప్రత్యక్షంగా కలవల. మీరు వెళ్తే అపాయింట్మెంట్ ఇవ్వలేదా? ఇవ్వలేదు. అపాయింట్మెంట్ ఇచ్చిందే లోపలికెళ్ళి కూర్చున్న తర్వాత లాంజ్‌లో కూర్చున్న తర్వాత వెనక్కి పంపించారు. తర్వాత ఆ సీసీ గారు పర్సనల్ నంబర్ ఇచ్చారు. అది అక్కడున్నది. ఈ రోజు కూడా చేసి ఈ రోజుకి కూడా అసలు రెస్పాన్స్ లేదు. తిరిగి కాల్ చేయలేదు. నిజంగా శివధర్ రెడ్డి గారు కూడా ఈ విషయంలో పోలీస్ వ్యవస్థ తీసుకున్నటువంటి ఆ కఠినమైనటువంటి పని ఏదైతే ఉందో నాకు బ్రీత్ అనలైజర్ చేయడం అనేది నిజంగా అది చాలా దురదృష్టకరం. ఉమ్. దాని మీద వాళ్ళ మీద చర్యలు తీసుకోవడమే కాకోకుండా థ్రెట్ ఉన్నటువంటి నాలాంటి అడ్వకేట్‌ని కూడా ప్రొటెక్ట్ చేయడం అనేది ఆయన బాధ్యత. ఉమ్. కానీ ఇంతవరకు కూడా ఆయన మరి ఏ ప్రాబ్లమ్స్‌లో ఉన్నారు, మరి ఏ సమస్యలో ఉన్నారు, ఏ మీటింగ్‌లో ఉన్నారు గానీ, ఏ మీటింగ్‌లో ఉన్నప్పటికి కూడా ఒక సింగర్ మంగ్లీకి దొరికినటువంటి అపాయింట్‌మెంట్ బాధితుల తరపున సమాజంలో ఒక మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్నటువంటి అడ్వకేట్‌కి నాకు దొరకలేదండి. ఏమై ఉంటుంది? కారణం ఏమై ఉంటుంది? కారణం ఏమై ఉంటది? ఇక శివధర్ రెడ్డి గారికే జేయాలి, డీజీపీ గారికి. ఉమ్. నేను ఆయన్ని అయ్యా నాకు కనీసం ఒక్క కానిస్టేబుల్‌నైనా నాకు అలాట్ చేయండి. నాకు థ్రెట్ ఉంది అని చెప్పి నేను ఆ నేమ్ కవర్ కూడా ఆయన పేరు మీద రాసి ఇవ్వడం జరిగింది. ఆ రిసిప్ట్స్ కూడా మన దగ్గర ఉన్నాయి. అయినా సరే ఇంతవరకు దాని గురించి సంబంధించిన సమాచారం లేదు. నేను ఫోన్ చేసినా గానీ వాళ్ళు ఎత్తడం లేదు. నేనేమంటానంటే రేపొద్దున నాకేదన్నా అయిందనుకోండి, అయిన తర్వాత వాళ్ళు చేసేదేంటి నాకు రక్షణ? ఉమ్. నేను ఒకవేళ ఏదన్నా అలాంటి భయం ఏదైనా ఉందా? నాకు భయం ఏం లేదు గానీ, నా వెనకున్న వాళ్ళ గురించి ఆలోచన ఉంది. నా కాళ్ళేం చేస్తారని నేనెప్పుడు భయపడనండి. భయపడితే ఇంత ఛాలెంజింగ్ కేస్‌ని, ఇంత హై ప్రొఫైల్ కేస్‌ని మంగ్లీ నాకు డైరెక్ట్‌గానే సెంట్రల్ మినిస్టర్ పేరు చెప్పి బెదిరించింది.